నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1,00,000 రూపాయల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు లేదా 1,000 కోట్ల రూపాయల వరకు ఏదైనా కుంభకోణం జరిగింది అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఆయన శిష్యులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉండనే ఉంటారు. ఇప్పుడు ఎరువులు అమ్మేసి మార్కెట్లో డబ్బులు వేయకుండా దాన్ని కూడా మింగేసినటువంటి ఒక వార్త అయితే ఒకటి ఉంది. ఆర్బీకే ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి ఆర్బీకే అంటారు కదా, ఆ ఆర్బీకే పెట్టింది ఎందుకురా అంటే ఎరువులు అమ్మేసి ఎవడికి వాడు జోబిలో వేసుకొని ఆ మార్కెట్లో డబ్బులు వేయకుండా పారిపోవడానికి ఆర్బీకే అనేటువంటిది ఒకటి పెట్టి వాళ్ళ కార్యకర్తలని అందులో ఎంప్లాయీస్ గాను నిర్వాహకులు గాను ఉంచి డబ్బులు ఎత్తుకొని పారిపోయేదానికి సహకరించినటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో నభూతో నా భవిష్యత్. ఇక్కడ చూడండి, ఎరువులు అమ్మేసి సొమ్ములు మింగేసి భూములు వదలలేదు, అటవీ భూములు వదలలేదు, దేవాదాయ భూములు వదలలేదు, ఈ ప్రాజెక్టులు వదలలేదు, ఇసుక వదలలేదు, మద్యము వదలలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే కనపడినది కనపడినట్టు ఎవడికి చేతనైనంత వాడు ఎంత వీలైతే అంత దోచుకొని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు. ఆఖరికి ఎరువులు కూడా అమ్మేశారు, భూములు అమ్మేశారు, అది వదిలేయండి, ఇప్పుడు ఎరువులు కూడా అమ్మేశారంట. వైకాపా పాలనలో ఆర్బీకే సిబ్బంది నిర్వాహకం. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే రూపాయి 1 కోటి వరకు ఎగనామం. ఒక కృష్ణా జిల్లాలోనే 1 కోటి రూపాయలంటే ఇక మొత్తం అన్ని జిల్లాల్లో కలిపి ఎన్ని కోట్ల రూపాయలు మింగేశారో మీరే చూడండి. ఇక్కడ చూడండి, తిరువూరి మండలం కొక్కిలంపాడుకు చెందిన ఒక ఆర్బీకే ఉద్యోగి ఎరువులు అమ్మిన సొమ్ము మింగేశారు. సో ఎరువులు అమ్మింది ఏం చేసినారంటే వీళ్ళేదో ఎరువులు ఏజెన్సీ పెట్టుకున్నట్లు అమ్మితే ఎలాగో సొంతానికి వాడుకుంటారో అదేవిధంగా ఆర్బీకేని తమ సొంత ఏజెన్సీ అనుకున్నట్లు ఎరువులు అమ్మి వచ్చిన డబ్బులను ఆ మార్కెట్లో డిపాజిట్ చేయకుండా సొంతానికి వాడుకున్నారు. మార్కెట్ ఖాతాలో జమ చేయకుండా 2,48,000 రూపాయలు సొంతానికి వాడుకున్నారు. అమ్మకాలు చేపట్టి 4 ఏళ్లు వస్తున్నా ఇప్పటికీ సొమ్ము తిరిగి చెల్లించలేదు. ఇది జరిగిన కొన్ని రోజులకు పంపిణీకి కేటాయించిన 50,000 పింఛను సొమ్ము కూడా స్వాహా చేశాడు. అంటే జనాలకు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఏ డబ్బన్నా రాని పై నుంచి జోబులో వేసుకోవడం, పారిపోవడం, ఇదే అన్నమాట గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. చూడండి, అదేవిధంగా పెడన మండలంలో ఓ ఉద్యోగి సైతం ఎరువుల అమ్మకాల్లో వచ్చిన 4 లక్షలు దారి మళ్లించారు. అధికారులు ఎన్నిసార్లు అడిగినా సొమ్ము చెల్లించలేదు. దీంతో అధికారులు విసిగిపోయి పోలీసు కేసు నమోదు చేశారు. ఈ పోలీసు కేసు నమోదు చేస్తే ఇది పెడన కాబట్టి మన జోగి రమేష్ పరిగెత్తుకుంటూ వస్తాడు, ఎందుకంటే ఆయన అనుచరులే కాబట్టి వీళ్ళంతా. ఇక్కడ చూడండి, దీంతో అధికారులు విసిగిపోయి పోలీసు కేసు కూడా ఇచ్చారంట. ఉద్యోగం పోతుందన్న భయంతో కొద్ది రోజుల కిందటే సొమ్ము చెల్లించారు. ఎక్కడ ఉద్యోగం పోతుందని స్వాహా చేసినటువంటి 4 లక్షల రూపాయలు జమ చేశారు. అదే ఒక్కసారి ఊహించుకోండి, ఈసారి కూడా వైఎస్ఆర్సీపీఏ గెలిచి ఉంటే ఈ 4 లక్షలు వచ్చేదా? ఈ 4 లక్షలతో పాటు ఇంకొక 4 లక్షలు కూడా మింగేసేవాడు. ఎందుకో జనాలు విజ్ఞతతో ఆలోచించి ప్రభుత్వాన్ని మార్చారు. కానీ ప్రభుత్వాన్ని మార్చుకుంటే వీళ్ళంతా అలాగే కంటిన్యూ అయ్యేవాళ్ళు, ఈ స్కామ్ కూడా అలాగే కంటిన్యూ అయ్యేది. వైకాపా పాలనలో ఆర్బీకేలో ఎరువుల అమ్మకాల ముసుగులో గోల్మాల్ జరిగింది. అమ్మకాలు చేసిన ఎరువుల సొమ్ము మార్కెట్ ఖాతాలో జమ చేయకుండా దాదాపు 1 కోటి రూపాయల వరకు స్వాహా చేశారు. రికార్డులు సవ్యంగా నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రికార్డు లేదు, పాడు లేదు, లెక్కాపత్రం లేకుండా ఇష్టానికి ఎరువులు అమ్మేయడము, వచ్చిన డబ్బులు జోబిలో వేసుకుని ఇంటికి చేరిపోవడం, ఇది జరిగింది. పక్కా ప్రణాళికతోనే వైకాపా పాలనలో ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువుల అమ్మకాలు చేశారు. వ్యవసాయ అధికారులు జిల్లా ఎరువుల అవసరాలను మార్కెట్కు ఆర్డర్ చేస్తే యూరియా, డిఏపి, కాంప్లెక్స్, సూపర్, పొటాష్ తదితర ఎరువులు ఆర్బీకేల వారీగా సరఫరా చేసేవారు. ప్రారంభంలో చెల్లింపులన్నీ యూపీఏ ద్వారా చేయాలన్న నిబంధన ఉన్నా దోపిడీకి అవకాశం ఉండదని, రైతులకు ఆన్లైన్లో పరిజ్ఞానం లేదని, నగదు ప్రక్రియను సైతం అవకాశం ఇవ్వాలని అధికారులతో మంత్రాంగం చేసి అనుమతులు పొందారు. వాస్తవంగా అది కేవలం డిజిటల్ పేమెంట్స్ ద్వారానే జరగవలసి ఉండగా వీళ్ళేం చేసిండారు, డిజిటల్ పేమెంట్స్ అయితే వీళ్ళ చేతికి డబ్బులు రాదు కాబట్టి రైతులకు డిజిటల్ పేమెంట్స్ మీద అవగాహన లేదు కాబట్టి కొంతవరకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి అనుమతి తీసుకొని అసలు డిజిటల్ పేమెంట్ అనేదని పక్కన పెట్టి ఆ స్కానర్ని పక్కన పెట్టి కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా జోబిలో వేసుకొని మార్కెట్లో అయితే డిపాజిట్ చేయలేదు. ఇదన్నమాట ఒక పక్క ప్రణాళికతోనే చేసినట్టు తెలుస్తోంది. ఆన్లైన్ మాయాజాలం, నగదు లావాదేవీలకు అనుమతి ఇచ్చిన నిబంధనల ప్రకారం ఏ రోజు ఎరువులు అమ్మినా సొమ్ము ఆ రోజే మార్కెట్ ఖాతాలో జమ చేయాలి. ఈ రోజు
రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 20,000 రూపాయల వరకు ఎరువులు అమ్మితే రేపు పొద్దున ఆ 20,000 రూపాయలు మార్క్ఫెడ్ అకౌంట్లోకి జమ చేయాలి. ఇది ప్రొసీజరు. కానీ లెక్కలు తారుమారు చేసి, అంటే ఎరువులు మాత్రం అమ్మేసి లెక్కల్లో మాత్రం ఇంకా ఎరువులు గోడౌన్లోనే ఉన్నట్లు చూపించి మాయాజాలం ప్రదర్శించి ఎరువులు కూడా అమ్మేశారు. ఇప్పుడు ముందు మడక చక్కగా పోతే కదా వెనక మడక చక్కగా పోతుందని చిత్తూరులో ఒక సామెత ఉంది. జగన్మోహన్ రెడ్డి చక్కగా పోతే కదా వీళ్ళంతా చక్కగా పోయేదానికి. ఇదంతా ఆయన టీమే. వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు చూడండి. వీళ్ళు లక్షల్లో దోచుకున్నారు, ఆయన కోట్లలో దోచుకున్నారు, మధ్యలో ఉన్న వాళ్ళు కూడా కోట్లలో దోచుకున్నారు. సో మంత్రులను చూసి ముఖ్యమంత్రిని చూసి యథారాజా తదా ప్రజ అన్నట్లు దోపిడీ అయితే జరిగింది. ఇక్కడ చూడండి, రికవరీకి మార్క్ఫెడ్ అధికారుల అవస్థలు. 2021లో ఈ వ్యవహారం జరిగిన అధికారులు పట్టించుకోలేదు. 2021లో జరిగితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 3-4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కనీసము దొరికిన వాళ్ళని కూడా పట్టుకోలేదు. ఎందుకంటే అంతా వాళ్ళ బ్యాచే కదా, ఎట్లా పట్టుకుంటాడు? సో ఈ విధంగా రాష్ట్రాన్ని అయితే సర్వనాశనం చేసేసి ఇప్పుడైతే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి సేద తీరుతున్నాడు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.